సో హాయ్ ఫ్రెండ్స్, క్యాట్స్ సంబంధించి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దాని ద్వారా మనము మన క్యాట్స్ని బిట్గెట్లోకి ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. క్యాట్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే టైప్ చేయండి, లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను క్యాట్స్ సంబంధించి. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇక్కడ కింద మియావ్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో కొంచెంసేపు వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. అయితే ఉంది ఫ్రెండ్స్, రీసెంట్గా లైక్ ఒక 1 అవర్ ముందు అయితే విత్డ్రాల్ అయితే వదిలారు, కాబట్టి చాలా సర్వర్ ఇష్యూ అయితే ఉంది. ట్రై అయితే చేస్తూ ఉండండి కంటిన్యూస్గా. క్యాట్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ క్యాట్స్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 1607 అయితే చూపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే కింద 5 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా, హోమ్ అనేసి, లీడర్ బోర్డ్, ఫ్రెండ్స్, అవతార్, ఎయిర్ డ్రాప్ అనేసి. సింపుల్గా మీరు ఇక్కడ ఎయిర్ డ్రాప్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యువర్ ఫైనల్ డ్రాప్ అనేసి కింద 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా, ఎక్స్చేంజెస్ అనేసి, తర్వాత నాన్ కస్టడీ వ్యాలెట్ అనేసి. సో నాన్ కస్టడీ వ్యాలెట్ అనేది మనకి కాయిన్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో దాని తర్వాత అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో దానికంటే ముందు మనం ఎక్స్చేంజెస్లోకి అయితే ఈ కాయిన్స్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్చేంజెస్ మీద ట్యాప్ చేసి కింద కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్గా మనకు బిట్గెట్లో అయితే విత్డ్రాల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇంకా మనకు 12 అవర్స్ తర్వాత గేట్ ఐఓలో, తర్వాత బైబిట్లో, కూకాయిన్లో అయితే లైక్ ఈ క్యాట్స్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ముందుగానే చెప్తున్నా వినండి. సో బిట్గెట్లో ఎవరైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అకౌంట్ అనేది ఆల్రెడీ వెరిఫై అయ్యి వాళ్ళ యాప్ లైక్ బిట్గెట్ అనేది ఉంటుంది కదా, అది అన్ఇన్స్టాల్ చేసుకోకుండా ఆ ఫోన్లో ఉన్నట్టయితే మాత్రమే ట్రై అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్గా ఆ యాప్ అనేది ప్లేస్టోర్లో అయితే రిమూవ్ అయితే చేశారు. సో మనకి ఇప్పుడు ఆ యాప్ అయితే మనకి అవైలబుల్గా అయితే లేదు. అండ్ మీరు ఒకవేళ గూగుల్ నుంచి ఒకవేళ పోవాలన్నా మీకు సర్వర్ ఇష్యూ అయితే చాలా అయితే ఉంది, కాబట్టి గూగుల్లో కూడా వర్క్ అయితే అవ్వదు. ఒకవేళ లేదు మేము కంపల్సరీగా బిట్గెట్లోనే విత్డ్రా చేస్తాము అంటే లైక్ నేను ఒక యాప్ లింక్ అయితే ఒక యాప్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు యాప్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్లో నేను ఆ యాప్ అయితే అప్డేట్ అయితే చేస్తాను, ఆ బిట్గెట్ యాప్ సంబంధించి. సో సింపుల్గా మీరు అక్కడి నుంచి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసి సింపుల్గా మీ ఐడి అయితే ఉంటుంది కదా, మీ లాగిన్ కావచ్చు, సైన్అప్ కావచ్చు, సింపుల్గా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకునేసి మీరు సింపుల్గా ఇక్కడ అయితే ఆ ప్రాసెస్ అయితే చేయొచ్చు. సో అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ 2 lakhs మెంబర్స్ ఎవరైతే ఇక్కడ అడ్రస్ అయితే ఇస్తారో బిట్గెట్ది, సో వాళ్ళందరికీ కూడా ప్లస్ 30,000 డాగ్స్ లైక్ క్యాట్స్ అయితే వస్తాయి. ప్రతి పర్సన్ కూడా 30,000 క్యాట్స్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తాయి. సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ఎవరైతే 2 lakhs పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లేదు ఒకవేళ మేము బిట్గెట్ చేయము బైబిట్ ఇవన్నీ చేస్తాము అంటే మీరు ఒక 12 hours అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రేపైతే విత్డ్రాల్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. తర్వాత మీరు సింపుల్గా బైబిట్లో అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సిమిలర్గా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో ఏదైతే చెప్తానో సేమ్ అదే ప్రాసెస్ అయితే రేపు బైబిట్లో కూడా ట్రై అయితే చేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కమెంట్లో అయితే మెన్షన్ అయితే చేయండి. నేను బైబిట్ సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం బిట్గెట్ ఇచ్చిన వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలైతే తెలుసుకుందాము. దానికోసం నేను ఇక్కడ పైన బిట్గెట్ అని అయితే సెలెక్ట్ చేసేసి ఇక్కడ సెండ్ హియర్ అని అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు బిట్గెట్ అకౌంట్ అయితే ఉందా లేదా అనేసి అయితే అది అడుగుతుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ అయితే లేనట్టయితే కింద నో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు బిట్గెట్ది. లేదు మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది అన్నట్టయితే కింద మియావ్ ఐ హ్యావ్ ఇట్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు ఇక్కడ కింద యుఐడి తర్వాత క్యాష్ డిపాజిట్ అడ్రస్ అయితే ఉంది కదా, అక్కడ సింపుల్గా మీ బిట్గెట్ సంబంధించి మీరు ఏ దాంట్లోకి అయితే ఏ బిట్గెట్ అకౌంట్లోకి అయితే క్యాష్ అయితే డిపాజిట్ కావాలనుకుంటున్నారో ఆ యుఐడి అయితే ఇక్కడ ఇచ్చేసి తర్వాత కింద ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అయితే ఉంది కదా, ఆ 2 అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఆ 2 కూడా ఎక్కడైతే ఉంటాయో అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ ఆ ప్రాసెస్లోకి వెళ్ళక ముందు ఇక్కడ ఎంతోమంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు బిట్గెట్ వ్యాలెట్ మధ్యలో. లైక్ ఇక్కడ మనకి బిట్గెట్ వ్యాలెట్ అనేసి ఉంది కదా, సో ఇదైతే మనం యూజ్ అయితే చేయము, గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్లే స్టోర్లో టైప్ చేసినా కానీ బిట్గెట్ అని టైప్ చేసినా మీకు ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్ అయితే రిమూవ్ అయితే చేశారు, చెప్పా కదా ఆల్రెడీ. బిట్గెట్ వ్యాలెట్ అయితే చూపిస్తుంది, కానీ బిట్గెట్ వ్యాలెట్తో మనకి ఎటువంటి యూజ్ అయితే కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బిట్గెట్ వేరే, బిట్గెట్ వ్యాలెట్ అనేది వేరే, అదైతే గుర్తయితే పెట్టుకోండి. సో దానికోసం ఫస్ట్ నేను చెప్పాను కదా, మీకు కింద టెలిగ్రామ్లో అయితే ఇస్తాను కదా, టెలిగ్రామ్లో ఒక లింక్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వమని కదా, ఆ గ్రూప్లోకి అయితే జాయిన్ అవ్వండి. అక్కడ యూజ్ చేసి దాని నుంచి అయితే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు బిట్గెట్ అనేసి సేమ్ ఈ విధంగా అయితే వస్తుంది, దాని అయితే ట్యాప్ అయితే చేసుకోండి.
సో కొంచెం లోడ్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. సో తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్లో లెఫ్ట్ సైడ్లో పైన ఇక్కడ కొన్ని స్క్వేర్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే ఒక మార్క్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే యూఐడి అయితే ఉంది కదా, ఇక్కడ యూఐడి అయితే కాపీ చేసేసి సో అక్కడ మీకు ఆల్రెడీ ముందు చూపించా కదా క్యాచ్లో, అక్కడైతే పేస్ట్ అయితే చేయండి. సో తర్వాత ఇక్కడ మీరు 5th ఆప్షన్లో అసిస్ట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నేను యాడ్ ఫండ్స్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి సింపుల్గా CATS క్యాట్స్ అనేది సెర్చ్ అయితే చేయండి. తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద క్యాట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ అయితే ఆటోమేటిక్గా టాన్ అయితే ఉంటుంది, సేమ్ అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అడ్రస్ అయితే ఉంది కదా, ఈ డిపాజిట్ అడ్రస్ కాపీ అయితే చేసుకోండి. సో ఈ అడ్రస్ కూడా అక్కడ సింపుల్గా అయితే పేస్ట్ అయితే చేసేసి సో అక్కడ కింద సెండ్ అని అయితే ఉంటుంది కదా, సింపుల్గా సెండ్ అయితే చేసేయండి. సో తర్వాత మీకు ఎలా వస్తుందో కూడా మీరు ఎప్పుడైతే మీరు అడ్రస్ అయితే సబ్మిట్ చేస్తారో తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి. సో కొంచెంసేపు అయితే వెయిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వన్స్ ఆ అడ్రస్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కింద యువర్ ఎలిజిబుల్ అనేసి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ బిడ్గెట్ అనేసి ఇక్కడ రివార్డ్స్ క్యాలిక్యులేటింగ్ అనేది వచ్చింది కదా. సో అంతేకాకుండా ఇక్కడ మీ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో మీ బిడ్గెట్ది ఆ అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది చూసారా, ఆ ఎక్స్చేంజ్ అది యూజ్ చేసేసి మనం ఎక్స్చేంజ్ అయితే కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్గా ఇప్పుడు బైబిట్ అయితే రేపైతే వస్తుంది కదా, దాన్ని ఒకవేళ మీరు ఇప్పుడు ఒక బిడ్గెట్లో అయితే వాళ్ళు ఒక 30,000 అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు క్యాట్స్. ఒకవేళ ఒక 40,000 లేదా 50,000 ఇచ్చారనుకోండి బైబిట్లో, సో అప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ ఈ ఆప్షన్లోకి వచ్చేసి చేంజ్ ఎక్స్చేంజ్ అయితే క్లిక్ చేసేసి సింపుల్గా అక్కడ మీరు బైబిట్ అయితే బైబిట్, కూకాయిన్ అయితే కూకాయిన్, అక్కడ 3 ఎక్స్చేంజెస్ అయితే ఉంటాయి కదా ప్రెజెంట్, దాంట్లో ఏది కావాలన్నా అది మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటేసి సింపుల్గా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఏం లేదు, సింపుల్గా డిపాజిట్కి వెళ్ళేసి అక్కడ సర్చ్లో క్యాచ్ని అయితే టైప్ చేసేసి సింపుల్గా అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకా ఒకవేళ లేదు అంటే అక్కడ యూఐడి అయితే కూడా అడుగుతుంది, యూఐడి అయితే కూడా సింపుల్గా ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సో తర్వాత సింపుల్గా ఈ పేజ్లోకి అయితే వస్తారు. సో వన్స్ ఈ పేజ్లోకి వచ్చినట్టయితే మీరు సక్సెస్ఫుల్గా మీ అడ్రస్ అయితే ఇచ్చినట్టు. సో ఇంకా 80% మీ కాయిన్స్ అన్నీ కూడా మీ ఎక్స్చేంజ్కి అయితే వచ్చేస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. అంతేకాకుండా రీసెంట్గా నేను ఒక వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశాను, లైక్ లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి క్రిప్టో సంబంధించి. సో ఇంకా ఎవరైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉండేటైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు నా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో మీకు లైక్ కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి కదా, చిన్న అప్డేట్స్ అన్నీ, దానికి సంబంధించి ప్రతి ఒక్క దాని మీద కూడా వీడియో అయితే చేయడానికైతే కాదు. సో దానికి సంబంధించి నేను గ్రూప్లో అయితే ప్రతి అప్డేట్ కూడా అయితే ఇస్తాను, లైక్ కాయిన్స్ వచ్చాయా లేదా, ఎన్ని కాయిన్స్ వచ్చాయనేసి, లైక్ ఏమైనా స్క్రీన్ షాట్స్ ప్రొవైడ్ చేసేది, పేమెంట్ ప్రూఫ్స్ కానీ, ఇలా ప్రతి ఒక దానికి సంబంధించి కూడా నేను ప్రూఫ్స్ అయితే ఇస్తూ అయితే ఉంటాను. సో అంతేకాకుండా ఏమైనా కొత్త క్రిప్టో సంబంధించి ఏమైనా వచ్చినా కానీ నేను అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తాను, లైక్ ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా క్లెయిమ్ చేయాలి, ఏమైనా వ్యాలెట్ కనెక్షన్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ అయితే ఉంటాను. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రూప్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. సో ఖచ్చితంగా నేను దాని మీద వీడియోస్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.